This screen conference function will now be is recorded. used to display the variable values on the screen, లేదు అంటే or messages on the screen. That is the print function main concept. ఓన్లీ వాల్యూస్ ని డిస్ప్లే చేయడం కోసం. కానీ మన టాపిక్ ఏంది, లాస్ట్ టాపిక్ ఏంటి, వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ అండ్ ఓకేనా. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ స్టేట్మెంట్, వాట్ ఈస్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. దీంట్లో మన లాస్ట్ క్లాస్ నేను చెప్పుకునేది అవుట్పుట్ స్టేట్మెంట్, ఓన్లీ ఫర్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే డిస్ప్లే చేయటం, టీ ప్రిపేర్ చేసుకోవడం, మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం, ఓ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేసుకోవడం అవుట్పుట్ స్టేట్మెంట్. సార్ మరి టుడేస్ టాపిక్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్పుట్. కంప్లీట్ ఇన్పుట్ ఇవ్వాలి. నువ్వు ఏటీఎంకి వెళ్తున్నావు, ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం, అవుట్పుటే కాదు. నీకు వచ్చే అవుట్పుట్ అంటే ఏంటి, క్యాష్. నీకు అవుట్పుట్ అంటే ఏంది, ఏటీఎం మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాష్ అవుట్పుట్. బట్ క్యాష్ కాదు కాక మనకి కావాల్సింది ఏటీఎం మిషన్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పిన్ నెంబర్ ఇవ్వాలి. నీ పిన్ నెంబర్ ఈజ్ ఇన్పుట్. నీ పిన్ నెంబర్ అది ఏందమ్మా, ఇన్పుట్. తర్వాత నీ క్యాష్ విత్డ్రా చేసుకోవాలి, ఇన్పుట్. క్యాష్ డిపాజిట్ చేయాలి, ఇన్పుట్. అవన్నిటిని ఏమంటారు మీరు, అవన్నీ కూడా ఇన్పుట్స్. లేదా ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ మీరు లాగిన్ అవ్వాలంటే ఇన్పుట్స్ ఇవ్వాలా వద్దా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కంప్లీట్గా ఏమవుతుంది మన దగ్గర ఇక్కడ ఇన్పుట్. కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి ఎవ్రీ ప్రోగ్రామ్ లో. ఇన్పుట్స్ అంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. సో దేర్ ఆర్ ద డిఫరెంట్ వర్షన్స్ ఇన్ పైథాన్. సో డిఫరెంట్ వర్షన్స్ మన దగ్గర ఉండేది. సో పైథాన్ వర్షన్ 1.0 వర్షన్ లో ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సేమ్ యాజ్ పైథాన్ 2.0 వర్షన్ లో కూడా ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ద డిఫరెంట్ వర్షన్స్ అంటున్నాం. 2.0లో ఉన్నాయి, అలాగే 3.0. ఇట్లా ప్రతి దాంట్లో ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ 1.2 2.0లో ఏమేమి ఉన్నాయంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది అండ్ రా ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది. 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్పుట్ ఫంక్షన్ అండ్ రా ఇన్పుట్ ఫంక్షన్. బట్ ఇక్కడ ఇప్పుడు పైథాన్ 3 లేటెస్ట్ వర్షన్లో ఓన్లీ 1 ఫంక్షన్, ఓన్లీ 1 ఇన్పుట్ ఫంక్షన్. ఇవి రెండు మన దగ్గర లేవు. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఓన్లీ ఇన్పుట్. అంటే రా ఇన్పుట్ మీ దగ్గర లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకున్న ఫంక్షన్ పేరు ఏంటండి, ఇన్పుట్ ఫంక్షన్. అంటే ఓకే, వాట్ ఈస్ ద ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్, వెరీ ఇంపార్టెంట్, ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఒకటే నీ దగ్గర ఉంది. ఫంక్షన్ పేరు ఏంది ఇక్కడ, ఇన్పుట్ ఫంక్షన్. దిస్ ఈజ్ కంప్లీట్లీ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్. ప్రింట్ లాగా ఇది కూడా, దీన్ని కూడా ఏమంటున్నాం మనం ఇక్కడ, ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నీకు చేసే పని ఏంది, దిస్ ఫంక్షన్ మెయిన్ పర్పస్ ఏంటి, ఈజ్ యూజ్డ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. ఏటీఎంకి వెళ్ళినప్పుడు పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నావు, టు గెట్ యూజర్ ఇన్పుట్, లేదంటే టు రీడ్ యూజర్ ఇన్పుట్. ఆర్ ద మెయిన్ పర్పస్ ఏంది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ యూజర్ ఇన్పుట్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ యూజర్ ఇన్పుట్. ఏమంటున్నాం ఇక్కడ, టు రీడ్ ద యూజర్ ఇన్పుట్ రీడ్ చేయటం కోసం, యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేయడం కోసం ఉపయోగపడదాన్ని ఏమంటున్నా ఇక్కడ, ఇదండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్, ఇన్పుట్ ఆఫ్ బ్రాకెట్ లో. నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏమడుగుతుంది అక్కడ, ఎంటర్ పిన్ నెంబర్, ఇన్సర్ట్ కార్డ్, ఎంటర్ డిపాజిట్ అమౌంట్, ఎంటర్ విత్డ్రాయల్ అమౌంట్ అని చెప్పి మన మెసేజ్ ఇవ్వాలి. అక్కడ మీరు మెసేజెస్ ఇవ్వాలి అంటే దట్ ఈస్ ద ప్రాంప్ట్ ఆర్ కమాండ్, ఎనీ ప్రాంప్ట్. మీ ఇష్టం వచ్చిన ఒక ప్రాంప్ట్ ఇక్కడ, దిస్ ఈజ్ ఎనీ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఈ వచ్చిన ఆన్సర్ వచ్చి ఈ వేరియబుల్ నేమ్ లో ఉంటుంది. నువ్వు ఎంటర్ చేసిన ఆన్సర్ వచ్చి దేంట్లో ఉంటుంది, ఈ వేరియబుల్ నేమ్ లో ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ది ఇన్పుట్ ఫంక్షన్. ఏమంటున్నావు, ఇన్పుట్ ప్రాంప్ట్ ఇవ్వాలి ఇక్కడ బ్రాకెట్ లో. కంపల్సరీగా ఏం ఎంటర్ చేయాలి మనం ఇక్కడ, హియర్ వీ కెన్ ఎంటర్ ద ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ వాల్యూ వచ్చి ఇక్కడ ఉంటుందండి. ఏంటి మన సింటాక్స్ ఏంటి, కంప్లీట్ సింటాక్స్, వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎనీ ప్రాంప్ట్. నీ ఇష్టం వచ్చిన ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాంప్ట్ అంటే నిన్ను అడుగుద్ది, ప్లీజ్ ఎంటర్ పిన్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ సిటీ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏదో సమ్ వాల్యూ అడుగుతుంది. ఇక్కడ ఇది ఇన్పుట్ తీసుకుంటుంది. ఈ తీసుకున్న ఇన్పుట్ వచ్చి దేంట్లో ఉంటుంది ఇక్కడ, ఈ పర్టికులర్ వేరియబుల్లోకి అసైన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1, ఇదే గుర్తుపెట్టుకోవాలి. కమాండ్స్ కొంచెం రాస్తానే ఉంటాం, రియల్ టైంలో పెద్ద ఉపయోగించగా మన ప్రాక్టీస్ కోసం అయితే రాయాలి. దిస్ ఈజ్ ద వేరియబుల్ నేమ్.
What is the syntax of the main function? సింటాక్స్ అన్నారు. సింటాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫార్ములా. మ్యాథ్స్లో అయితే ఏమంటారు వాటిని? ఈక్వేషన్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే ఏమంటారు వాటిని? ఫార్ములాస్. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు వాటిని? గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం కూడా సింటాక్స్ రూల్ ఫాలో అవ్వాలి. సింటాక్స్ రూల్ ఇక్కడ ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ ద వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఎనీ ప్రాంప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ నీ ఏజ్ అడగాలనుకున్నావు లేదా పిన్ నెంబర్ అడగాలనుకున్నావు, ఏమడుగుతున్నావు? ఎంటర్ పిన్ నెంబర్. ఏమడుగుతున్నాం అక్కడ? ఎంటర్ పిన్ నెంబర్. ఈ ఆన్సర్ వచ్చి ఈ వేరియబుల్లో ఉండాలి. పిన్ నెంబర్ పి అనే ఆ వేరియబుల్ పెట్టాను, పిఐఎన్ అనే వేరియబుల్ పెట్టాను. నీ ఇష్టం. ఎక్స్ అనే వేరియబుల్ పెట్టుకో, వేరియబుల్ నేమ్ ఈజ్ ఎక్స్ పెట్టుకో, వేరియబుల్ నేమ్ ఈజ్ వై పెట్టుకో, వేరియబుల్ నేమ్ ఈజ్ జెడ్ పెట్టుకో, ఇష్టం. బట్ మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి. ఇట్ మస్ట్ బి ద పిన్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో పక్కన. అక్కడ రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్గా చెప్పండి నాకు కొంచెం. చెప్పండి. మనం ఏమి రాసాము, ఏమి డిస్ప్లే అయింది అక్కడ? ఏమడిగింది అక్కడ? విత్ ఇన్ ద బ్రాకెట్లో సింగిల్ కోట్స్లో మనం ఏం రాసామో దాన్ని ఏమడిగిందండి? ఆ వాల్యూ అక్కడ ఎంటర్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం సార్. యాజ్ జరిగిందా? ఓకే. ఇప్పుడు నువ్వు బ్రాకెట్లో ఏం రాసినావు? ఎంటర్ పిన్ నెంబర్ అన్నావు. ఎంటర్ పిన్ నెంబరే వచ్చింది అక్కడ, చూసుకోండి అందరూ. ఎంటర్ పిన్ నెంబర్ అన్నాం మనం ఏమన్నాం ఇక్కడ? ఎంటర్ పిన్ నెంబర్. ఇక్కడ ఏది రాస్తే అదే వస్తుంది. ఎవరు రాసిన మెసేజ్ అది. దట్ ఈస్ ద మెసేజ్ ఆర్ కమాండ్ ఆర్ ప్రాంప్ట్. మనం ఏది అడిగితే అక్కడ అదే డిస్ప్లే అవుతుంది. ద కమాండ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఓకే. ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దిస్ ఈజ్ ద పిన్. ఆ వాల్యూ వచ్చి దేంట్లో ఉంది? ఎంటర్ పిన్ నెంబర్ 5678. ఎంటర్. ఇక్కడ గమనించుకోండి. 5678 వెళ్ళిపోయి దేంట్లో ఉంది? 567 వెళ్ళిపోయి దేంట్లో ఉందండి చెప్పాలి. 567 వెళ్ళిపోయి దేంట్లో ఉంది? ఇక్కడ పి అనే వాల్యూలో, పిన్లో. ఇప్పుడు నేను ఉత్తరం ఇక్కడ ప్రింట్ ఆఫ్ పిన్ అంటున్నా. ప్రింట్ ఆఫ్ పిన్ ఎంత స్టోర్ అవుతుంది? అర్థమైందా లేదా? కొంచెం అన్న చూసుకోండి. 5678. దిస్ 5678 ఈజ్ అసైన్డ్ ఇంటూ పిన్. ఇది అసైన్ దేంట్లోకి వెళ్ళిపోయింది మనకి? అది పిన్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా కానీ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అనేది వెళ్ళిపోయి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ ద పిన్ నెంబర్. 1 2 3 4. 1 2 3 4 బై దేంట్లో ఉంటుంది? ఇప్పుడు ఏ వేరియబుల్లో ఉంటుంది? 1 2 3 4 మాయమైపోయిందా? ఉందా? ఎక్కడ డెస్ట్రాయ్ అయిందా? క్రియేట్ అయిందా? డెస్ట్రాయ్ అయిందా? క్రియేట్ అయింది. ఏ వేరియబుల్ క్రియేట్ అయింది మన దగ్గర? ఇప్పుడు పిన్ అనే వేరియబుల్. ఆ వేరియబుల్కి ఎంత వాల్యూ పోయింది? ఎక్కడిది వాల్యూ? ఒక ఇది లేదనుకో ఇలా ఇచ్చుకోవాలి నువ్వే. 1 2 3 4. నువ్వు లేకపోతే ఇలా ఇచ్చుకుంటున్నావు. 1 2 3 4 ఇలా ఇచ్చేసా. డైరెక్ట్ 1 2 3 4 దేంట్లో ఉంది? ఇప్పుడు దీంట్లో. రెండు రకాలండి. ఒక పర్టికులర్ వేరియబుల్ ఇది. పర్టికులర్ వేరియబుల్లోకి వాల్యూ పంపించడం 2 types. One is a static type. The one is called as a dynamic type. ఒక వేరియబుల్లోకి వాల్యూ పంపాలి కంపల్సరీగా. రియల్ లైఫ్లో అయినా ఎక్కడైనా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దానికి వాల్యూ ఇవ్వాలి. ఒక కూల్ డ్రింక్ ఉంది, థమ్స్అప్ ఉంది, దానికి వాల్యూ ఇవ్వాలి. వాటర్ బాటిల్ ఉంది, ఒక వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? ఏదైనా కానీ ఒక ల్యాప్టాప్ ఉంది, దానికి వాల్యూ ఇవ్వాలి. ల్యాప్టాప్ ఈక్వల్ టు 56,000 అని చెప్పాలి. 56,000.00. ల్యాప్టాప్ అనే దాంట్లోకి ఒక వాల్యూ పంపాలి మనం. ఈ వాల్యూ పంపేది రెండు రకాలు, ఒకటి స్టాటిక్, ఒకటి డైనమిక్. ఓకే. టు అసైన్ ద వాల్యూ into a variable. Okay. At compile time. It is called static type. Initialization. దాంట్లోకి వాల్యూ పంపాలండి. టు అసైన్ ద వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్ ఎట్ కంపైల్ టైం, అంటే బిఫోర్ రన్నింగ్. కంపైల్ టైం అంటే మీనింగ్ ఏంది? బిఫోర్ రన్ కాకముందు దాంట్లోకి వాల్యూ పంపించామనుకో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్. అలా కాదండి. టు అసైన్ ద వాల్యూ ఎట్ రన్నింగ్ లో నువ్వు రన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రన్ బటన్ ప్రెస్ చేసిన వాల్యూ ఇచ్చామనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ టైప్. ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్ టైప్. రెండు రకాలు చూసుకోండి జాగ్రత్తగా. వన్ ఈజ్ కాల్డ్ ద స్టాటిక్, టు అసైన్ ద వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్
ఎట్ కంపైల్ టైం రన్ కాకముందు దాంట్లోకి వాల్యూ పంపించావు ల్యాప్టాప్ 56,000. ఓకే, ఎగ్జాంపుల్ ఏంది ఇక్కడ ల్యాప్టాప్ ఎంత ఇస్తున్నా ఇప్పుడు ఇక్కడ 66,000. కంపెనీ నేమ్ ఓకే ఈక్వల్ టు లెనోవా ఓకేనా, అండ్ సిటీ నేమ్ ఈక్వల్ టు HYD. ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు నేను దీంట్లోకి వాల్యూ పంపించాను. చూడండి ఇప్పుడు ఏం పంపించా వాల్యూ, ఒక ల్యాప్టాప్ కాస్ట్ ఎంత అని చెప్తున్నా 56,000. దాని కంపెనీ నేమ్ ఏమని ఇస్తున్నా ఇప్పుడు నేను లెనోవా. సిటీ ఎక్కడని చెప్తున్నాను హైదరాబాద్. క్లియరా? ఇది ఎప్పుడు ఇచ్చా ఇప్పుడు నేను వాల్యూ, దీన్ని రన్ కాకముందు ల్యాప్టాప్లోకి ఎంత వాల్యూ పెట్టా 56,000. లెనోవాలోకి ఎంత, కంపెనీ నేమ్లోకి ఎంత పెట్టా లెనోవా. హైదరాబాద్ సిటీ నేమ్లోకి ఏం పెట్టాను ఇది. ఎట్ రన్ టైం ఇదే ప్రోగ్రామ్ ఎట్ రన్ టైంలో రాయాలి. ఎట్ రన్ టైం రన్నింగ్లో రాయాలి. చూడండి ఇప్పుడు రన్నింగ్లో రాయాలి. రన్నింగ్లో ఇలా వాల్యూ ఇవ్వదు ఎప్పుడు, మనం కంపైల్ టైంలో ఇవ్వము కొన్నిసార్లు. ఓకే, ఇలా ఇచ్చావు వాల్యూ, దీన్ని ఇలా ఇచ్చాం. దీన్ని ఏమన్నారు, దీన్ని స్టాటిక్ టైపా డైనమిక్ టైపా? స్టాటిక్ టైప్. ఇప్పుడు రన్ టైంలో ఇవ్వాలి. ఓకే, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ల్యాప్టాప్ ప్రైస్. ఓకేనా? పేరు రాసేదాకను ఆ తర్వాత ఏం చేయాలి, ఎంటర్ ల్యాప్టాప్ కంపెనీ నేమ్. ఇక్కడ డౌట్ ఉందా? ఎంటర్ సిటీ నేమ్. చూడండి ఒకసారి ఈ నేమ్ మాట్లాడను, 2 minutes చూసుకోండి. ఓకే, ఎంటర్ ద ల్యాప్టాప్ ఏమంటున్నా, ఎంటర్ ల్యాప్టాప్ ప్రైస్, ఎంటర్ ల్యాప్టాప్ కంపెనీ నేమ్, ఎంటర్ ల్యాప్టాప్ సిటీ ప్రజెంట్ సిటీ నేమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకో, చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా ఇస్తావా యువర్ చాయిస్, గుర్తుపెట్టుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా ఇస్తే కంపైల్ టైం, ఇలా ఇస్తే రన్ టైం. ఇప్పుడు ఏమడుగుతుంది చూడండి, ఎంటర్ ల్యాప్టాప్ ప్రైస్ 99,000. ఓకేనా? ఎంటర్ కంపెనీ నేమ్, ఓకే డెల్. ఎంటర్ సిటీ నేమ్ బెంగళూరు. అవునా? ఇప్పుడు 99,000 పోయి ఏ వేరియబుల్లో స్టోర్ అవుతుంది? ఇందు మాట్లాడాలి గట్టిగా, ఇందు నోట్ కామ కూర్చోదు. 99,000 పోయి దేంట్లో ఉంటుంది? ఎక్కడ ఉంది? ఎద్దులో ఉంటుంది. డెల్ బై దేంట్లో ఉంటుంది? బెంగళూరు అది బై దేంట్లో ఉంటుంది అనే వేరియబుల్. అవన్నీ వేరియబుల్స్, అవన్నీ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. క్లియర్ అన్నమాట? అర్థమైందా అండి? అంటే ఒక ఇన్పుట్ ఇస్తున్నాం, ఇక్కడ ఇలా ఇచ్చేస్తున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ పిన్ నెంబర్. ఓకేనా? ఓకే, కాకపోతే ఇక్కడ వచ్చిన స్మాల్ డిసడ్వాంటేజ్ దీంట్లో. సార్ దిస్ పిన్ నెంబర్ ఇది ఏ టైప్ మరి? ఈ పిన్ నెంబర్ ఏ టైప్ మరి మనకి? ఇంటీజర్. కాబట్టి దీనికంటే ముందు ఇంటీజర్ చెప్పకపోతే అది స్ట్రింగ్ టైప్ అయిపోతుంది. బై డిఫాల్ట్ దిస్ ఫంక్షన్ రీడ్ స్ట్రింగ్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూని నువ్వు దేంట్లోకి కన్వర్ట్ చేయాలి? INT అనే ఫంక్షన్ చెప్పా, టైప్ కన్వర్షన్ లో ఉంది మన దగ్గర. కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్ పిన్ నెంబర్. ఓకే, 5678 బై దేంట్లో ఉంది ఇప్పుడు? పిన్ వాల్యూ ఎంత? 567. ద టైప్ ఆఫ్ పిన్ ఎంత? ఇంటీజర్. అదే ఇది ఇవ్వలేదు, ఇప్పుడు చూసుకో. ఇప్పుడు ఏమవుతుంది? ఎంటర్ పిన్ నెంబర్ 5678. పిన్ అంటే ఎంత? ఎలా వచ్చింది పిన్ వాల్యూ చూడండి. ఇప్పటికి ఇంతకుముందు ఇప్పటికి ఎలా వచ్చింది చూడండి ఒకసారి. ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ద టైప్ ఆఫ్ పిన్. ఇది అయిపోతుంది. సెకండ్ బ్రేక్ ఇస్తా, దీన్ని చూసుకోండి. ఓకేనాగా? ద టైప్ ఆఫ్ పిన్ ఏ టైప్ అవుతుంది మనకి? అది ఐడియా వచ్చిందా అండి? రైట్, డౌట్ తర్వాత చూసుకోవచ్చు. బట్ దానికి ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాము. ఇప్పుడు పిన్ ఇది లేదు. ఎంటర్ స్టూడెంట్ నేమ్ అన్నావు, ఎగ్జాంపుల్ 2. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు?
SName equal to enter స్టూడెంట్ నేమ్. ఎట్లా స్టోర్ అవుతుంది వచ్చి స్టూడెంట్ నేమ్ రామ్ బాయ్ ఎట్లా స్టోర్ అవుతుంది. రామ్ అనేది మరి ఇంటీజర్ రాయకూడదుగా ముందు. దీనికి ఇంటీజర్ రాతే ఏమైంది తప్ప ఇక్కడ ఎర్రర్ ఏం తీసేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంటీజర్ ఉండొద్దు. స్టూడెంట్ నేమ్ అది ఆల్ఫాబెట్స్ కాబట్టి ఏముండొద్దు అక్కడ మనకి. స్టూడెంట్ నేమ్ ఈజ్ రామ్. ఎస్ నేమ్లో ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు అర్థమైందా? కొంచెం అర్థం కాలేదండి. సార్ ఒకవేళ ఏదైనా ప్రైస్ ఎంటర్ చేయాలి. ఇందా ప్రైస్ ఎంటర్ చేశాం కదా, ఇంతకుముందు ప్రైస్ ఎంటర్ చేశాం. చూడండి, ల్యాప్టాప్ ప్రైస్ ఎంటర్ చేశాం మనం. ల్యాప్టాప్ ప్రైస్ ఎంటర్ చేశాం. ల్యాప్టాప్ ప్రైస్ అనేది ఏ టైపు? ఫ్లోట్. కాబట్టి ఏం పెట్టుకోవాలి మనం ఇక్కడ? ఫ్లోట్ టైప్ పెట్టుకోవాలి. ల్యాప్టాప్ ప్రైస్ ఏమి పెట్టకపోతే ఏ టైప్ అయిపోతుంది మనకి? స్ట్రింగ్ టైప్. ఎంటర్. ల్యాప్టాప్ ప్రైస్ 34 రూపీస్ వాల్యూ ఏదో ఒకటి లెనోవా HY. ఇప్పుడు ల్యాప్టాప్ ప్రైస్ కొట్టు. ల్యాప్టాప్ ప్రైస్ ఎంత? 34.00. ఎందుకు? ఏ టైప్ ఇచ్చామా ఇక్కడ? దట్ ఈస్ కన్వర్టెడ్గా ఫ్లోట్ కాదు. ఐడియా వచ్చింది అందరికి క్లియర్గా? ఓకేనా? వీటి మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాద్దాం. ఫస్ట్ మీకు ఇన్పుట్ అనేది ఒక ఐడియా వచ్చుంటే మనం దీన్ని ఎంతైనా డిస్కస్ చేయొచ్చు. Clear or not? Input statements. What are the different input statements in Python? Only one input. Raw input function is not available. A function is not available. Raw input function is not available. Clear? Otherwise, the input is available. Static type and dynamic type. What is static type? ఒక వేరియబుల్లోకి వాల్యూ ఇవ్వాలి బిఫోర్ రన్నింగ్. ఒక వేరియబుల్లోకి వాల్యూ ఇవ్వాలి at the time of run time. At the time of ఏం చేయాలి ఇక్కడ? రన్ టైంలో ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. వీటిని ఏమంటున్నామంటే మనం ఇక్కడ జస్ట్ ఇది మీ ప్రాక్టీస్ కోసమే. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ ప్రోగ్రామ్స్. వెరీ సింపుల్ ప్రోగ్రామ్స్. ఒక 10-15 రాస్తే మీకు క్లారిటీ వచ్చేస్తాయి. సింపుల్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి సార్ మనం ఇక్కడ? హౌ టు రైట్ ద సింపుల్ ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్. ద ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఇదే మీ ప్రోగ్రామ్ స్టార్ట్. ఇక్కడే అనుకున్నాం ఇక. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో వరల్డ్ మెసేజ్ అనుకోండి. ఉదాహరణకి హలో వరల్డ్ మెసేజ్ ఎలా ప్రింట్ చేయాలి సార్? మీ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? ఇది నీ ఫస్ట్ ప్రోగ్రామ్. ఏ మెసేజ్ ప్రింట్ చేయాలని చెప్తున్నా స్క్రీన్ మీద. ఇప్పుడు నేను ఏ మెసేజ్ ప్రింట్ చేయాలని చెప్తాను ఇప్పుడు నాకు? హలో వరల్డ్ మెసేజ్. ఏం చేయాలి? ద ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అంతే. జస్ట్ అలా అనుకో. ఓకే, ఏమొచ్చింది ఆన్సర్? రన్ చేస్తే అక్కడ ఏది రాసావు? హలో వరల్డ్ రాసాము. హలో వరల్డ్ వచ్చింది. ద ప్రింట్ ఆఫ్ ఏదైనా పెట్టాను కానీ ఓకేనా? దట్ ఈస్ ద వాల్యూ. డాట్లు పెడితే డాట్లు, హలో వరల్డ్ రాస్తే హలో వరల్డ్, హలో హైదరాబాద్ అంటే హలో హైదరాబాద్, ఏది రాస్తే అది. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ద ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్. లేదు సార్, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ శాంపిల్ కొన్ని రాసి చూపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక నెంబర్ని ఏదన్నా అనుకోండి, మీ ఇష్టం. ఏ అనుకోండి. ఒక నెంబర్ని ఏమనుకోవాలి మనం ఇక్కడ? బి అనుకోవాలి. ఎడిషన్ అంటే ఏ ప్లస్ బి, ప్రింట్ ఆఫ్ సి అంతే. ఒక నెంబర్ ఏ అనండి, బి అనండి. సార్ ఏ ఇష్టం లేదు సార్ నాకు. యూఆర్ కాలింగ్ యాజ్ ఎక్స్ నీ ఇష్టం, యూఆర్ కాలింగ్ యాజ్ వై నీ ఇష్టం, యూఆర్ కాలింగ్ యాజ్ N1 నీ ఇష్టం, N2 నీ ఇష్టం. ఏదో ఒకటి వాళ్ళు అలానే ఇవ్వాలంటే అలానే ఇవ్వాలని బట్టి పట్టదు. వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. అవునా కదా? ఇది ఏ నెంబర్? ఈ నెంబర్ అనేది ఏ టైపు? ఇంటీజర్ టైప్. సో దిస్ నెంబర్ ఈజ్ ఇంటీజర్. సో int of integer of enter first number. Okay. This number is float type, integer type. Int of integer of second number. ఇప్పుడు చూసుకోండి ఏమవుతుంది. మన ఏం అడుగుతుంది సిస్టమ్ అక్కడ, మనం ఏం ఆన్సర్ తీసుకొస్తున్నాం. చూసి వాట్ ఈజ్ ఫస్ట్ ఏం అడిగింది? కమాండ్ ప్రాంప్ట్. ఫస్ట్ ఏ ప్రాంప్ట్ అడిగింది? ఇప్పుడు నేను ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 56 అనుకుందాం. 56 బై దేంట్లో స్టోర్ అవుతుంది? ఇప్పుడు నీకు 56 బై దేంట్లో స్టోర్ అవుతుందండి? 56 ఈజ్ అసైన్డ్ ఇంటూ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏ. దేంట్లోకి అసైన్ అవుతుంది మనకి అది?
ఓకే, దేంట్లోకి అసైన్ అవుతుంది? వేరియబుల్ ఏలోకి అసైన్ అవుతుందమ్మా, అదేనా? ఇప్పుడు 56 బై దేంట్లోకి అసైన్ అవుతుంది? వేరియబుల్ ఏ. అండ్ అదే ఒకవేళ మళ్ళీ ఏం చేశాను ఇప్పుడు మన ఇక్కడ, సారీ ఒకసారి రన్ చేద్దాం. వెయిట్. ఎంటర్ ఫస్ట్ నెంబర్, దట్ ఈస్ అసైన్ టు 56, ఏలో పోయింది. ఎంటర్ సెకండ్ నెంబర్, దేంట్లో పోతుంది ఇప్పుడు? ఇది బిలో. అంటే ఇప్పుడు ఈ వాల్యూ, దిస్ ఫస్ట్ వాల్యూ ఈజ్ అసైన్ టు వేరియబుల్ ఏ, సెకండ్ వాల్యూ ఈజ్ అసైన్ టు ద వేరియబుల్ బి. ఫైన్. ఇప్పుడు జరిగే ఆపరేషన్ ఏ ప్లస్ బి, అవునా కదా? లేదు సార్, కొంచెం మంచిగా రావాలి ఇది నాకు అవుట్పుట్. ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు కామా సి. ఇవచ్చా ఇవ్వకూడదు అలా? ఏది బాగుందో చూసుకోండి. ఇప్పుడు 56, 12 అవుట్పుట్ ఇంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందో చెక్ చేసుకొని చాయిస్ ఇవ్వచ్చు. ఏది ఫాలో అవుతుందో మీ ఇష్టం. ఓకే, రైట్. విచ్ వన్ ఈస్ బెటర్? రైట్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? క్లియరా? సెకండ్ వన్ ఈజ్ బెటర్. ఆల్వేస్ సెకండ్ వన్ ప్రయారిటీ ఇవ్వండి. ఏదో ఒక మెసేజ్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఏదో చిన్న మెసేజ్, ఈ మెసేజ్ తగ్గట్టు ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. క్లియర్? ఐడియా కోసం ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం, చూసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఎడిషన్ ఆఫ్ ద టూ నెంబర్. అలా కాదండి, సింపుల్, ఇలానే కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఫార్ములా అనుకోబాకండి, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఉన్న ఫార్ములాకు ఉన్నట్టే ప్రోగ్రామ్ రాద్దాం. వాట్ ఈస్ ద ఇంట్ ఇక్కడ? ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎంటర్ ఏం చేయాలి మనం ఇక్కడ? ఎంటర్ లెంత్ వాల్యూ. మళ్ళీ ఏం చేద్దాం మనం ఇక్కడ? ఎంటర్ బ్రెడ్త్ వాల్యూ. ఎంటర్ ద బ్రెడ్త్ వాల్యూ. దీన్ని ఏమందామంటే లెంత్ని ఎల్ అనండి, మీ ఇష్టం. ఎల్ అని రూల్ ఏం లేదు ఇక్కడ. ఎంటర్ ద లెంత్ వాల్యూ, ఎంటర్ ద బ్రెడ్త్ వాల్యూ. ఏరియా ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఏరియా వాల్యూ ఈక్వల్ టు ఏరియా. Please check it. Enter the length value 9, breadth value 5, area equal to ఎంత? 45. ఓకేనా? రైట్, క్లియర్ కదా అందరికి? ఇక్కడ 9 వాల్యూ బై దేంట్లో ఉంది? 9 వాల్యూ బై దేంట్లో ఉందండి? ఓకేనా? ఓకే, 5 వాల్యూ బై దేంట్లో ఉంది? బిలో. 9 ఇంటూ 5 ఎంత? 45. ఓకే, క్లియర్? ఐడియా వచ్చిందా? నౌ దిస్ వాల్యూ అసైన్ టు ద వేరియబుల్. లేదు సార్, ఒకవేళ ఇక ఇంకొంచెం మంచిగా రాద్దాం. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఏరియా. ఇలా కూడా రాయొచ్చు మీ ఇష్టం. ఎంటర్ ద లెంత్ వాల్యూ 4, బ్రెడ్త్ వాల్యూ 5, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 20. ఓకే, ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇంకా? చెక్ చేసుకోండి. ఎనీ డౌట్, ఎనీ వన్? లెంత్ వాల్యూ 5, బ్రెడ్త్ వాల్యూ అది 4, ఇది 5. 4 ఇంటూ 5 20. రిజల్ట్ ఎంత మనకి ఇక్కడ? 20. ఓకేనా? ఇలా ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి. ఒకవేళ ఇంకో ప్రోగ్రామ్ అడిగాం, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అడిగాను అనుకోండి. ట్రయాంగిల్ ఫార్ములా ఏంది మన దగ్గర? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. బి ఇంటూ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే బి ఇంటూ హెచ్ బై 2. ఇది ఫార్ములా అయింది. బి ఇంటూ హెచ్. బి అంటే బేస్. ఓకేనా? హెచ్ అంటే హైట్. దిస్ ఇస్ ఫర్ బి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హెచ్. ఏం చేయాలి? బి ఇంటూ హెచ్ బై 2. బి ఇంటూ హెచ్ బై 2. అర్థమైందా? ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు. ఈ ఫార్ములా ఎలా ఉంటే అలానే ప్రోగ్రామ్ రాయాలి మనం. దిస్ ఇస్ ద బేస్ ఆన్ యువర్ ఫార్ములా. ఎలా ఉంటే అలానే ఎగ్జామ్ రాస్తాం. బి ఇంటూ హెచ్ బై 2. బి ఇంటూ హెచ్ బై 2. ఏరియా ఆఫ్ ఏ. దీని ఏమన్నా మనం ఇప్పుడు ట్రయాంగిల్. దట్ ఫార్ములా ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఏరియా. బి ఇంటూ హెచ్ బై 2. అర్థమైందా? అర్థం కాదు చెప్పండి నాకు.
enter base value 9, height value 5, 9 into 5, 45, 45 by 2, 22.5. Are you clear or not? ఓకేనా? ఇక్కడ ఈ ఫార్ములాని బట్టి ఇన్పుట్ తీసుకుంటాం మనం. దట్ ఈస్ యువర్ చాయిస్. ఒకరు ఇంకో ప్రోగ్రామ్ అడిగారండి. ఎంటర్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అనుకుందాం. ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్. ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్. పై అంటే 3.14, ఆర్ అంటే రేడియస్. ఆర్ అంటే రేడియస్. మనకి ఇబ్బంది లేదు, తెలియపోయా, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అర్థమైంది, మీరు చూసుకోండి. రేడియస్ ఆర్. బి వాల్యూ అవసరం లేదు ఇప్పుడు మన దగ్గర. చూడండి ప్రోగ్రామ్. ఎంటర్ ద రేడియస్ వాల్యూ పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. పై ఆర్ స్క్వేర్ అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఆర్ ఎంటర్ రేడియస్ వాల్యూ పై. చూడండి ఇక్కడ పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. పై అంటే ఎంత? 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. దీని ఏమన్నాం? ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు ఏరియా. అర్థమైందా లేదా? డౌట్ ఉందా? ఇది ఇన్పుట్, ఇది క్యాలిక్యులేస్, ఇది అవుట్పుట్. అదే కదా ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. గుర్తుందా? ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఎనీ ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఓకే, వాట్ ఈస్ ద ఇన్పుట్? రేడియస్. Process, what is the calculation? 3.14 into r into r. What is your output? The output equal to area of a circle. Antanda 3.14 into r into r. Radius ante r into r into 5. 5 into 5. 5 by దేంట్లో స్టోర్ అవుతుంది? r అనే వేరియబుల్. సో ఇది ఎందుకు అనే కాగా దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఇది తర్వాత కొంచెం ఎక్స్ప్లెనేషన్ టైం పడుతుంది, ఇప్పుడు కాదు మీకు ఇది. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఇలానే కాకుండా దీని సెకండ్ మెథడ్లో రాద్దాము. ఇట్ ఇస్ ఆల్సో సూటబుల్. 3.14 అంటే ఇది పై. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మ్యాథ్ డాట్ పై. మ్యాథ్ డాట్ పై. పై వాల్యూ ఎంత? 3.14. అప్పుడు ఈ కమాండ్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలి అని కొద్ది రోజులు మాట్లాడదాం. దిస్ టాపిక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్స్ టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే పెద్ద టాపిక్ ఏనండి ఇది. మాడ్యూల్స్ అనే టాపిక్. మ్యాథ్ మాడ్యూల్. తెలుగులో ఏం వాడుకున్నాం? ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం. మ్యాథ్ ఇంపోర్ట్ మ్యాథ్ అన్నావు. మ్యాథ్ డాట్ పై అంటే ఎంత? 3.14. ఆన్సర్ వచ్చేస్తారు. రన్ చేసుకోండి, చూపిస్తా. చూడండి, చూడండి. ఇంపోర్ట్ మ్యాథ్ అంటున్నా. టైప్ చేసుకోండి. మ్యాథ్ డాట్ పై ఎంత వచ్చిందా లేదా వాల్యూ? అక్కడ మ్యాథ్ డాట్ పై. వాట్ ఇస్ ద మ్యాథ్ డాట్ పై వాల్యూ? 3. ఓకేనా? రైట్. మ్యాథ్ డాట్ పై 3.14. మ్యాథ్ డాట్ ఈ ఈజ్ కాన్స్టెంట్. మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 2,5. పవర్ ఆఫ్ 2,5 అంటే ఎంత? 2 పవర్ ఆఫ్ 5. 2 into 2 into 2 into 2 into 2, 5 times. ఓకేనా? రైట్. ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ? ఓకే. మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఇలా అన్నీ ఉంటాయి మ్యాథ్లో. మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ. స్క్వేర్ రూట్ ఆఫ్ 49. స్క్వేర్ రూట్. వాట్ ఇస్ స్క్వేర్ రూట్ వాల్యూ? స్క్వేర్ రూట్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంతా ఆన్సర్ ఈక్వల్ టు 7. ఇలాంటివన్నీ మ్యాథ్లో ఉంటాయండి, చూసుకోండి. చాలా చేయొచ్చు మీరు, బట్ టైం ఉంది మనకి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇట్ టేక్స్ సమ్ టైం. సార్ నాకు ఆయన పెట్టండి, వచ్చిందిగా. రైట్. జస్ట్ ఆ స్క్రీన్ షాట్ మీకు సరదా పంపించాను అంతేనండి. స్క్రీన్ షాట్ సరదా పంపించా, దాన్ని చూసుకోండి మీరు. జస్ట్ ఐడియా కోసమే. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇప్పుడు కాదు, మనకి ఇది టైం ఉంది. క్లియర్? కొంచెం అర్థమైందా ఇన్పుట్ స్టేట్మెంట్స్ అందరికీ? ఇది ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ఏం చేస్తానంటే ఒక సింపుల్గా, ఓకే, మీకు దీన్ని సింపుల్గా ఏం చేస్తానంటే నేను ఇప్పుడు వీటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్రోగ్రామ్స్ పంపిస్తానమ్మా, ప్లీజ్ వెయిట్.